మెగా ఫ్యాన్స్ కు సమ్మర్ స్ట్రోక్ మళ్ళీ దెబ్బేసిన బుచ్చిబాబు. పెద్ది కొత్త రిలీజ్ డేట్ ఎందుకు చెప్పలేదు? లేట్ అయినా సరే లేటెస్ట్గా రాబోతున్న పహిల్వాన్. ఇంతకీ పెద్ది రిలీజ్ డేట్ ఎప్పుడు? హబల్లు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపెన్ ఎఫ్ఎం, బుచ్చిబాబు సనా కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది కోసం మెగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ముందుగా రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చ్ 27న రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం, ఓ స్పెషల్ సాంగ్ పెండింగ్లో ఉండడంతో ఈ మూవీ మరోసారి వాయిదా పడుతుందంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు అదే వార్తలను కన్ఫర్మ్ చేస్తూ పెద్ది సినిమాని ఏప్రిల్ నుంచి జూన్కి వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో సినిమా వాయిదాకు గల కారణాలను వివరించారు. ముందుగా మా సినిమాల్లోని పాటలకు మరియు గ్లిమ్స్లకు లభిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రెస్పాన్స్కు మీ అందరికీ ధన్యవాదాలు. పెద్ది మూవీపై మీరు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ప్రజెంట్ ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది. కేవలం ఒక్క పాట షూటింగ్ మాత్రమే మిగిలింది. ఎడిటింగ్ అనంతరం వచ్చినటువంటి అవుట్పుట్ పట్ల మేము పూర్తి సంతృప్తితో ఉన్నాము. ఇంతటి గొప్ప కంటెంట్ను మీకు అత్యుత్తమ రీతిలో కనిపించాలని మేము కోరుకుంటున్నాం. అందుకోసం మా టెక్నీషియన్లకు, పోస్ట్ ప్రొడక్షన్ టీంకు మరికొంత టైం ఇవ్వడం ద్వారా ప్రతి విషయంలోనూ పరిపూర్ణత తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. మీకు అత్యుత్తమమైనటువంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించడం మా బాధ్యత. అందుకే ఈ సినిమాని జూన్ నెలలో రిలీజ్ చేయాలని నిర్ణయించాం. రిలీజ్ డేట్ని త్వరలోనే అనౌన్స్ చేస్తాం. మీ నిరంతర మద్దతు, సహనానికి మా ధన్యవాదాలంటూ ప్రెస్ నోట్లో చెప్పారు మేకర్స్. లేటెస్ట్గా రాకాస ప్రమోషన్స్లో రామ్ చరణ్ మాట్లాడుతూ సినిమా అనుకున్నటువంటి టైంకే వస్తుందని, ఈ విషయాన్ని అందరికీ చేరవేయాలని చెప్పారు. కానీ షూటింగ్ పెండింగ్, టెక్నికల్ వర్క్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా వేయక తప్పలేదని తెలుస్తుంది. జూన్ నెలలో రిలీజ్ అని ప్రొడ్యూసర్స్ చెప్పారు. కానీ డేట్ అనౌన్స్ చేయకపోవడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. టాక్సిక్ మూవీ జూన్ 4న రిలీజ్ అవుతున్నటువంటి టైంలో అదే డేట్కి పెద్ది కూడా వస్తున్నటువంటి టాక్ వినిపిస్తున్నటువంటి అలా జరగకపోవచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి పెద్ది వాయిదాతో మెగా ఫ్యాన్స్ మరో 2 నెలల ఎదురుచూపులు తప్పేలా అయితే లేవు. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగేటువంటి ఒక ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రాబోతుంది. రామ్ చరణ్ ఇందులో పెద్ది పహిల్వాన్ అనేటువంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం చరణ్ ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర యాస నేర్చుకోవడం విశేషం. లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి పహిల్వాన్ గ్లిమ్స్లో చరణ్ లుక్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇక ఈ మూవీలో చరణ్ పక్కన జాన్వీ కపూర్ అచ్చియమ్మగా అనేటువంటి ఒక పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్లో ప్లే చేస్తుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, సాయి కుమార్ వంటి హేమీ యాక్టర్స్ కూడా ప్లే చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఈ మూవీ ఇప్పటికే ఆడియన్స్లో అంచనాలను పెంచేసింది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. పెద్ది మరో 2 నెలలు వెనక్కి వెళ్ళినప్పటికీ అవుట్పుట్ మాత్రం అదిరిపోతుందని మూవీ టీం హామీ ఇచ్చింది. మరి జూన్ నెలలో రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి. అయితే అనుకున్నట్టుగానే పెద్ది సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే మార్చి నెలాఖరు నుంచి వాయిదా వేసినప్పుడు ఏప్రిల్ 30న రిలీజ్ డేట్ అంటూ ఒక కొత్త డేట్ని స్పష్టంగా చెప్పినటువంటి మూవీ టీం ఈసారి మాత్రం ఆ పని ఎందుకు చేయలేదు? ఇప్పటికే 2 సార్లు డేట్ మార్చుకున్నటువంటి టైంలో ఇంకోసారి డేట్ చెప్పి అటు ఇటు అయితే జనాల్లో కంప్లీట్గా క్రెడిబిలిటీ కోల్పోతామన్నటువంటి భయం కావచ్చు అని కూడా అంటున్నారు. జూన్ నెలలో ఇంకో భారీ పాన్ ఇండియా సినిమా అయినటువంటి టాక్సిక్ రావాల్సింది. అయితే ఆ సినిమా రిలీజ్ డేట్ని దృష్టిలో పెట్టుకొని పెద్దికి డేట్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. టాక్సిక్ను మార్చ్ 19 నుంచి వాయిదా వేసినప్పుడు కొత్త రిలీజ్ డేట్ జూన్ 4గా ప్రకటించారు. కానీ ఆ డేట్కు పక్కాగా సినిమా వస్తుందా అనే విషయాలు మాత్రం కొంచెం డౌటే. టాక్సిక్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి కేవిఎన్ ప్రొడక్షన్ సంస్థే విజయ్ మూవీ జననాయకను కూడా అక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దాని రిలీజ్ డేట్ విషయంలో కూడా చాలా చిక్కుముడులు ఉన్నాయి. వాటన్నింటినీ పరిష్కరించుకొని ఏ డేట్న రిలీజ్ చేస్తారన్న దానిపట్టే టాక్సిక్ రిలీజ్ కూడా ఉంటుందని కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ 2 సినిమాల వ్యవహారం ఒక కొలిక్కొస్తేనే పెద్దిని ఎప్పుడు రిలీజ్ చేయాలనేది డెసిషన్ తీసుకుంటారు మేకర్స్. అందుకే ప్రజెంట్ అయితే జూన్ రిలీజ్ అని మాత్రమే చెప్పారు. ఈసారి డేట్ చెబితే పక్కగా ఆ డేట్కి రావాల్సిందే కాబట్టి ఎందుకైనా మంచిదని ఆచితూచి వ్యవహరిస్తుందని మూవీ టీం అయితే అనుకుంటున్నట్లయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ పెద్ది 2 డేట్స్ ఉన్నాయి. జూన్ 4 ఒకటి ఉంటుంది, జూన్ 26 ఆర్ 25 ఆ డేట్లలో ఉంటుంది. బట్ ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏంటంటే లెనిన్ ఉంది ఆల్రెడీ. జూన్లో లెనిన్ 2nd వీక్లో స్టార్ట్ చేశారంటే ఆల్మోస్ట్ 3rd వీక్లో వస్తుంది. కాబట్టి ఇప్పటికే పెద్ది చేయబట్టే మే 1స్ట్కి రావాల్సినటువంటి లెనిన్ ఆల్మోస్ట్ అక్కడ జూన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెద్ది రిలీజ్ డేట్ జూన్లో అంటే మళ్ళీ లెనిన్ ఇంకాస్త వెనక్కి వెళ్ళేటువంటి టైం అయితే డెఫినెట్గా లేకపోలేదు. బట్ ఇవన్నీ కూడా పెద్ది ఒక్క అనౌన్స్మెంట్ కోసం అక్కడ స్వయంభూ వెయిట్ చేస్తుంది. అండ్ దాని తర్వాత సమంత మూవీ ఒకటి వెయిట్ చేస్తున్నారు. సో ఇలా రకరకాలైనటువంటి మూవీ
మూవీస్ లెనిన్ కూడా ఒకటి అంటే ఇక వీళ్ళు ఆల్మోస్ట్ జూన్ ఫస్ట్ వీక్లో ఆర్ సెకండ్ వీక్లో వస్తారు కాబట్టి థర్డ్ ఫోర్త్ వీక్లలో మనం రావచ్చని లెనిన్ కూడా ఆ డేట్ అనౌన్స్ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం మళ్ళీ లెనిన్కి పెద్దికి డెఫినెట్గా క్లాష్ ఏర్పడేటువంటి ఛాన్సెసే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి దీని మీద. ఆల్మోస్ట్ ఇక్కడ చెర్రీకి అండ్ దాని తర్వాత అఖిల్కి ఇద్దరికి మంచి బాండింగ్ ఉండడంతో 2 సార్లు లెనిన్ని వెనక్కి తీసుకెళ్లారు. మరి ఈసారి కూడా లెనిన్ని వెనక్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుందా, లేదంటే జూన్లో కాస్త జూన్ 26 అంటే నెక్స్ట్ వీక్ ఏమన్నా పెద్ది ఏమైనా వస్తుందా తెలియాలి. కానీ మేబీ ఏంటంటే పెద్ది నెక్స్ట్ వీక్ వచ్చినా కానీ లెనిన్కి దెబ్బ డెఫినెట్గా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఓపెనింగ్స్ చాలా రావాలి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే లెనిన్ పాజిటివ్ టాక్ వస్తే ఆల్మోస్ట్ 2 వీక్స్ కూడా థియేటర్లో రన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండాలి. ఉంటేనే అక్కడ కలెక్షన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తాయి. కాబట్టి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెద్దిని మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారని తెలియదు. కానీ బట్ ఓవరాల్గా మాత్రం జూన్ 15 ఆ టైంలో ఉంటుంది అని అయితే చాలా స్పష్టంగా. జూన్ 4 అంటే టాక్సిక్, జూన్ 4 అంటే జూన్ 15 ఆర్ జూన్ 11 ఆ టైంలలో ఉంటే ఉండొచ్చు. లేదంటే ఇంకేస్ ఏమైనా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ లేకపోతే టెక్నికల్ వర్క్ కానీ ఏదైనా ఉంటే మాత్రం బుచ్చిబాబు దగ్గరుండి కంప్లీట్ చేసుకొని ఈసారి ఒక పక్కా రిలీజ్ డేట్ చేస్తేనే బెటర్. లేదంటే మాత్రం సినిమాకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ తగ్గిపోతుంది. రిలీజ్ డేట్ చేసి అనౌన్స్ చేసి ఇలా పోస్ట్ పోన్ చేస్తే మాత్రం ఆడియన్స్కి కూడా ఆ క్యూరియాసిటీ అనేది ఉండదు. అండ్ అవుట్పుట్ విషయంలో కూడా మేకర్స్ అంత సాటిస్ఫాక్షన్గా ఉండరు. కాబట్టి సో ఏదో ఒక చేసి పెద్ది మాత్రం ఒక డేట్ మేబీ జూన్ 15 నుంచి వెళ్ళి 16 ఆ మధ్యలో మాత్రం చాలా పక్కాగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇక జూన్ 15 అంటే ఇంకొక 15 డేస్ టైం ఉంటుంది కాబట్టి లెనిన్కి పెద్ద ఇబ్బంది ఉండదు. సో ఆ డేట్లో మేబీ రిలీజ్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేబీ ఆ టైంలో వర్షాలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళని అన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ది మరి ఏ డేట్ని ఎంచుకుంటాడనేది తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి పెద్దిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.